నటి రేణు దేశాయ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అఖిరానందన్ సినిమాల్లోకి రావాలని తాను కోరుకుంటున్నాను అన్నారు. తల్లిగా అఖిరానందన్ సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడనే ఆతృత తనకు ఉందని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న రేణు దేశాయ్ తెలుగు సినిమా పరిశ్రమ ఏపీలోనూ అభివృద్ది చెందాలన్న పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై స్పందించారు. తెలుగు సినిమా పరిశ్రమ ఏపీకి రావాలని పెద్దలన్నారని, సినిమా షూటింగ్స్ కి గోదావరి జిల్లాల వంటి అందమైన లొకేషన్స్ తాను ఎక్కడా చూడలేదని అన్నారు. ఇక ఏపీలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ది చెందితే తనకు సంతోషమే అన్నారు. I think I'm still a very small person in the industry. పెద్దవాళ్ళు మాట్లాడారు ఆల్రెడీ. సో నిజంగా ఇక్కడ దిస్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ ఏరియా. ఐమ్ టెలింగ్ యూ. అంటే నాకు పదాలు రావట్లేదు. నేను చూసిన కంట్రీ సైడ్ విజయవాడ నుంచి రాజమండ్రి ప్రయాణంలో ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్. ఇట్ ఈస్ జస్ట్ బ్యూటిఫుల్. అంతే. that you guys are in this area and Godavari and manamu basin gani you are just blessed ade anachu ఇప్పుడు ఎన్నిసార్లు సెకండ్ ఇన్నింగ్స్ చేయాలి నేను అన్న నాకు 4-5 సార్లు అయిపోయింది సెకండ్ ఇన్నింగ్స్ ఉన్నాయి 3 మూవీస్. నేను 2017లో మా టీవీతో నీతోనే డాన్స్ చేశాను. దాని తర్వాత టీవీలో ఎంత చేశాను. 2 years ముందు రవితేజ గారితో సినిమా చేశాను. ఇంకా చేస్తానున్నాను. మధ్యలో డైరెక్ట్ చేశాను. సో మా ఇన్నింగ్స్ ఎప్పుడు అవలేదు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అవటానికి. ఇట్స్ లైక్ రైడింగ్ అ బైసికల్. మీరు ఒకసారి సైకిల్ నేర్చుకుంటే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు సైకిల్ నేర్చుకోవటం. అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, మేకింగ్ ఫిల్మ్స్ అండ్ బీయింగ్ ఇన్ ఫిల్మ్స్. అబ్బా ఒక్కటి కూడా మీరు వదలరు నాకు. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. నేను మాటికి పదే ప్రతిసారి మీడియా ముందు ఏదో చెప్పినా అంటే మీ అందరికన్నా అన్నిటికన్నా ఐఎమ్ వెయిటింగ్. ఐఎమ్ ద మదర్. నేను తల్లి కదా, కన్న తల్లి నేను. సో మీ అందరికన్నా నాకు ఎంత ఉంటుంది. బట్ ఇట్ ఈస్ హిజ్ విష్. అతను ఎప్పుడు అంటే అంతే. నాకు ఎంత నచ్చిందంటే నేను ఆంధ్రాలో ఎప్పుడు బై రోడ్ చేయలేదు. అంటే ఐ హ్యాడ్ డన్ ఇట్ లాంగ్ టైమ్ అగో, బట్ ఇట్ వాస్ మోర్ లైక్ రన్నింగ్ ఫర్ షూట్. నిన్న విజయవాడ నుంచి రాజమండ్రికి వచ్చేటప్పుడు నౌ ఐ అండర్స్టాండ్ వై ఆంధ్ర ఇస్ కాల్డ్ ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. అంటే మై ఐస్ అంటే కళ్ళు నిండిపోయింది నాకు. just to see the banana and the coconut plantations and the full rice paddy fields. You guys are very lucky. మీరు ఇక్కడతోనే డాన్స్ చేశాను. దాని తర్వాత టీవీలో ఎంత చేశాను. 2 years ముందు రవితేజ గారితో సినిమా చేశాను. ఇంకా చేస్తానున్నాను. మధ్యలో డైరెక్ట్ చేశాను. సో మా ఇన్నింగ్స్ ఎప్పుడు అవలేదు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అవటానికి. ఇట్స్ లైక్ రైడింగ్ అ బైసికల్. మీరు ఒకసారి సైకిల్ నేర్చుకుంటే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు సైకిల్ నేర్చుకోవటం. అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, మేకింగ్ ఫిల్మ్స్ అండ్ బీయింగ్ ఇన్ ఫిల్మ్స్. అబ్బా ఒక్కటి కూడా మీరు వదలరు నాకు. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. నేను మాటికి పదే ప్రతిసారి మీడియా ముందు ఏదో చెప్పినా అంటే మీ అందరికన్నా అన్నిటికన్నా ఐఎమ్ వెయిటింగ్. ఐఎమ్ ద మదర్. నేను తల్లి కదా, కన్న తల్లి నేను. సో మీ అందరికన్నా నాకు ఎంత ఉంటుంది. బట్ ఇట్ ఈస్ హిజ్ విష్. అతను ఎప్పుడు అంటే అంతే. ఐ థింక్ దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. నటి రేణు దేశాయ్ ఇవాళ తూర్పుగోదావరి జిల్లా వచ్చారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు, అనేక అంశాల గురించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ప్రధానంగా కుమారుడు అఖిరానందన్ ఎవరైతే ఉన్నారో అఖిరానందన్ కు సంబంధించి సినిమా రంగ ప్రవేశం ఇప్పటికే అఖిరానందన్ హీరోగా ఎంట్రీ ఇస్తారు. ఏదైతే పవన్ కళ్యాణ్ కు నటవారసుడుగా అని ఇప్పటికే ఏదైతే జోరుగా ప్రచారం జరుగుతుందో సోషల్ మీడియాలో కూడా అఖిరానందన్ ఇటీవల కాశీ వెళ్లిన సందర్భంగా ఆయన సంబంధించిన స్టిల్స్ కానీ ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అఖిరానందన్ కు సంబంధించిన సినిమా భవిష్యత్తుపై కూడా రేణు దేశాయ్ స్పందించడం జరిగింది. అఖిరానందన్ సినిమా హీరో కావాలని తాను కోరుకుంటున్నాను. ఒక తల్లిగా అతను సినిమా ఎంట్రీ కోసం, ఇది కుమారుడి సినిమా ఎంట్రీ కోసం తాను కూడా ఆతృతగా ఎదురు చూస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు నిన్ననే ఇక్కడే రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో కూడా విస్తరించాలని చెప్పి కూడా స్పష్టమైన నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం తరఫున ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ విషయంలో కూడా రేణు దేశాయ్ స్పందించడం అనేది చాలా ఆసక్తికరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రేణు దేశాయ్ స్పందించడం అనేది కూడా ఇందులో కీలకమైన విషయం. ఖచ్చితంగా పెద్దలు దీని గురించి మాట్లాడారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గురించి సంబోధించడం అనేది కూడా చాలా ఆసక్తికరమైన పదంగా మనం చెప్పుకోవచ్చు.
అదేవిధంగా తెలుగు సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో కూడా విస్తరించాలన్న దానికి తాను కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నిన్న రేణుదేశాయ్ ఇక్కడే ఉన్నట్టుగా కూడా ఆమె చెప్పిన మాటలు బట్టి అర్థమవుతుంది. విజయవాడ నుంచి రాజమండ్రి వరకు తాను ట్రావెల్ చేశాను. ఇక్కడ అందమైన లొకేషన్స్ కావచ్చు, గోదావరి జిల్లాలోని లొకేషన్స్, పచ్చని పొలాలు, ఇవన్నీ కూడా సినిమా షూటింగ్స్ కి చాలా అనుకూలమైనవి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా తాను కూడా సపోర్ట్ చేస్తానని చెప్పి కూడా రేణుదేశాయ్ చెప్పడం జరిగింది. మరోవైపు తన వ్యక్తిగత విషయాలు, తను ఇప్పటికీ కూడా సినిమా రంగంలో ఉన్నాను, ఎక్కడ బ్రేక్ తీసుకోలేదు, అయితే దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తాను, అవకాశాలు అనేది వచ్చిన వరకు తను కూడా సినిమా రంగంలోనే కంటిన్యూ చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సామాజిక సేవా కార్యక్రమాలు ముఖ్యంగా ఇప్పుడు ఇటీవల కాలంలో జంతు ప్రేమికురాలుగా రేణుదేశాయ్ కూడా గుర్తింపు పొందుతున్నారు. ఏదైతే మూగజీవాల పట్ల తన చెబుతూ ఆదరణ చెబుతూ కూడా అందరినీ అక్కడ మూగజీవాలకు సంబంధించి ప్రేమికులను కూడా ఏదైతే ఆకట్టుకుంటున్న పరిస్థితుల్లో తాను చిన్నప్పటి నుంచి కూడా, ఎందుకంటే అమల మీకు ఇన్స్పిరేషన్ అని చెప్పి అడిగినప్పుడు తనకి చిన్నప్పటి నుంచి కూడా ఈ మూగజీవాల ప్రేమ ఉందని చెప్పి కూడా చెప్పడం అనేది కూడా రేణుదేశాయ్ చాలా విషయాలు దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. మరోవైపు ఆమె ఇవాళ ఒక ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన, రైస్ ఇండస్ట్రీకి సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఇవాళ నుంచి కూడా ఆ ఇండస్ట్రీలో కొత్త ప్రొడక్ట్స్ ఓపెన్ చేసేందుకు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఐశ్వర్య ఫుడ్ ఇండస్ట్రీస్ సంబంధించి ప్రొడక్ట్స్, ఇందులో కూడా రైస్ ప్రొడక్ట్స్ గురించి కూడా చాలా హెల్త్ పరంగా కూడా రేణుదేశాయ్ చాలా చక్కగా మాట్లాడారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రైస్ తింటే షుగర్ వస్తుంది, లేదంటే రైస్ తినకూడదు అని చెప్పి కూడా ఇప్పటికే రకాలుగా ఆరోగ్య ఏదైతే డాక్టర్లు కావచ్చు, లేదా ఇటు ఆరోగ్య వ్యాధులుగా కూడా చెప్తున్న నేపథ్యంలో దాన్ని పూర్తిగా రేణుదేశాయ్ ఖండించారనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే దక్షిణ భారతదేశం ప్రజలకి రైస్ అనేది చాలా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ అనేది అన్నపూర్ణ రైస్ బౌలర్ కాబట్టి ఇక్కడ రైస్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉప్మా కావచ్చు, లేదంటే ఇడ్లీ, లేదంటే పెసరట్టు ఇలాంటివి తింటేనే కరెక్ట్ అని చెప్పి కూడా ఆమె చెప్పడం అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే తన పిల్లలకు వాటిని కూడా తాను పెడతానని చెప్పి కూడా చెప్తూ హెల్త్ పరంగా కూడా రేణుదేశాయ్ కామెంట్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చాలా రోజుల తర్వాత రేణుదేశాయ్ ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చిన సందర్భంగా ఇలా మాట్లాడటం, ముఖ్యంగా అందులో పవన్ కళ్యాణ్ సంబంధించిన అంశాలు ఉండడం, అదేవిధంగా ఆమె కుమారుడు అఖిరానందన్ సంబంధించిన అంశాలు కూడా ఉండడం అనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతం దీనిపై చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ ఇక్కడే రాజమండ్రిలోనే ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ లోని సినిమా పరిశ్రమ విస్తరించాలని. ఇదే రాజమండ్రిలో మళ్ళీ ఇవాళ రేణుదేశాయ్ దానికి సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడడం అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. మొత్తం మీద రేణుదేశాయ్ అదేవిధంగా ఈ కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో పలు రకాలుగా చర్చకు దారితీసే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తం పాజిటివ్ గానే రేణుదేశాయ్ కూడా స్పందించారని మనం చెప్పొచ్చు. అయితే ప్రసాద్, తెలుగు సినిమా పరిశ్రమ ఏపీకి రావడం తనకు కూడా ఎంతో సంతోషం కలిగిస్తుంది అన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఒక రేణుదేశాయ్ వ్యక్తిగత అభిప్రాయంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్వయంగా చెప్పిన దానికి కూడా ఆవిడ జస్టిఫికేషన్, రేణుదేశాయ్ కూడా జస్టిఫికేషన్ ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ నిన్న నుంచి కూడా తను ఇదంతా గతంలో కూడా తనకు తెలుసు, ఈ గోదావరి జిల్లాలు కావచ్చు, ఇతర లొకేషన్స్ కావచ్చు, అన్ని కూడా ఈ ప్రాంతాలు కూడా తిరిగాను వచ్చిన షూటింగ్స్ కోసం. నిన్న అయితే పూర్తిగా ఇక్కడ ఈ వచ్చిన వాతావరణం కానీ ప్రస్తుతం కూడా ఈ మంచు కురిసే సమయం, ఈ సమయంలో ఈ మొత్తం ఈ ప్రాంతాలన్నింటినీ చూసి, పచ్చదనాన్ని చూసి ఖచ్చితంగా ఇక్కడ సినిమా షూటింగ్స్ ఎక్కువగా జరగాలని చెప్పి కూడా రేణుదేశాయ్ కోరుకోవడం అనేది ఆమె వ్యక్తిగత అభిప్రాయంగానే మనం చెప్పొచ్చు. అయితే నిన్నే పవన్ కళ్యాణ్ నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ రాజమండ్రి నుంచి ఇక్కడ ప్రకటించడం జరిగింది సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చెందాలని. కాబట్టి దానిపై అవగాహనతోనే రేణుదేశాయ్ మాట్లాడారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్దలు దీని గురించి మాట్లాడారని చెప్పి కూడా రేణుదేశాయ్ కామెంట్ చేసిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని ఒక పెద్దలు అనే వర్డ్తో ఆమె వ్యాఖ్యానించడం అనేది మరొక ఆసక్తికరమైన అంశం. చాలా గౌరవంగానే మాట్లాడారని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని ప్రకటించారు. దానికి రేణుదేశాయ్ పూర్తిగా సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడారు. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, లేదంటే ఇటు సినిమా అభిమానులు కావచ్చు చాలా ఓటునిచ్చే అంశం, చాలా పాజిటివ్ గా ఉండే అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే అనేక రకాల ప్రభుత్వం కావచ్చు, లేదంటే ఇటు సాక్షాత్తు సీఎం చంద్రబాబు కూడా అమరావతి పూర్తయితే సినిమా పరిశ్రమ అమరావతికి వస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడారు. దాంతో పాటు ఇప్పుడు ఇవాళ రేణుదేశాయ్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడిన నేపథ్యంలో ఈ విషయంలో కొంత సినిమా పరిశ్రమ నుంచి కూడా మద్దతు పెరుగుతుందని మనం చెప్పుకోవాలి. వైశాలి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అవడానికి ఇట్స్ లైక్ రైడింగ్ అ బైసికల్. మీరు ఒకసారి సైకిల్ నేర్చుకుంటే మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఉండదు సైకిల్ నేర్చుకోవటం. అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, మేకింగ్ ఫిల్మ్స్ అండ్ బీయింగ్ ఇన్ ఫిల్మ్స్. అబ్బా ఒక్కటి కూడా మీరు వదలరు నాకు. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. నేను మాటికి పదే ప్రతిసారి మీడియా ముందు ఏదో చెప్పినా అంటే మీ అందరికన్నా అన్నిటికన్నా ఐఎమ్ వెయిటింగ్. ఐఎమ్ ద మదర్.
నేను తల్లి కదా, కన్న తల్లి నేను. సో మీ అందరికన్నా నాకు ఎంత ఉంటుంది, బట్ ఇట్ ఈస్ హిజ్ విష్. అతను ఎప్పుడు అంటే అంతే. నాకు ఎంత నచ్చిందంటే నేను ఆంధ్రాలో ఎప్పుడు బై రోడ్ చేయలేదు. అంటే ఐ హ్యాడ్ డన్ ఇట్ లాంగ్ టైమ్ అగో, బట్ ఇట్ వాస్ మోర్ లైక్ రన్నింగ్ ఫర్ షూట్. నిన్న విజయవాడ నుంచి రాజమండ్రికి వచ్చేటప్పుడు నౌ ఐ అండర్స్టాండ్ వై ఆంధ్ర ఇస్ కాల్డ్ ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. అంటే కళ్ళు మై ఐస్ అంటే కళ్ళు నిండిపోయింది నాకు, జస్ట్ టు సీ ద బనానా అండ్ ద కోకోనట్ ప్లాంటేషన్స్ అండ్ ద ఫుల్ రైస్ ప్యాడీ ఫీల్డ్స్. యూ గైజ్ ఆర్ వెరీ లక్కీ. మీరు ఇక్కడ డాన్స్ చేశాను, దాని తర్వాత టీవీలో ఎంత చేశాను. 2 years ముందు రవితేజ గారితో సినిమా చేశాను, ఇంకా చేస్తానున్నాను.